భూపాలపల్లిలో ఎక్కువ లొల్లి పెట్టద్దయా, మెజార్టీలో చర్చ నడుస్తూ ఉన్నది. ప్లీజ్ సైలెంట్. దయచేసి ఈ ఆవేశం ఎన్నికల్లో చూపిస్తాం, మొన్నటి దానికి బదలా తీసుకుందాం. ఇప్పుడు కాస్త ఆవేశాన్ని తగ్గించండి. వరంగల్ పార్లమెంటు స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి 7 నియోజకవర్గాల సహచర కార్యకర్తలందరికీ, సభాధ్యక్షులు సోదరులు నన్నపనేని నరేందర్ గారికి, గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 16 స్థానాలను గెలిపించాలి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేయాలి, కార్యకర్తల్ని కార్యోన్ముఖులను చేయాలి, తెలంగాణ ప్రజా తీర్పు ఢిల్లీ పాలకుల దిమ్మ తిరిగే విధంగా ఉండాలి. ఆ రకంగా పార్టీని సమాయత్తం చేయడానికి వరంగల్కు విచ్చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారికి, గౌరవనీయులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ మాలాంటి వాళ్ళం 1-2 సార్లకే మంత్రి స్థాయి హోదా లభించినప్పటికీ ఓపికగా 35 సంవత్సరాలు నిరీక్షించి మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ జిల్లా పార్టీని ప్రభుత్వ నిర్వహణలో తనదైనటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవనీయులైనటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఆలోచించాలి, ఓసిటీలో మనం సభను జరుపుకుంటా ఉన్నాం. దీనికి ఒక చరిత్ర ఉన్నది. మనం అందరం ఇది ఆజాంజాహి మిల్లుకు సంబంధించినటువంటి గౌరవ కేటీఆర్ గారికి తెలుసు, మనందరికి కూడా తెలుసు. ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంగణంలో ఈ సమావేశం సాగుతా ఉన్నది. గతంలో తెలంగాణను పాలించినటువంటి దుర్మార్గుల చరిత్రాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. వరంగల్ జిల్లాలో తెలంగాణలో పత్తి పండనటువంటి రోజులలో దేశానికే ప్రామాణికమైనటువంటి పత్తి ఆధారిత పరిశ్రమ ఈ ప్రాంగణంలో అనేక దశాబ్దాల పాటు కొనసాగింది. కానీ సీమాంధ్రుల కుట్ర, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, నిర్వాకం తెలంగాణలో ఇవాళ పత్తే ప్రధానమైనటువంటి పంటగా పరిడవిల్లుతున్నటువంటి సమయంలో ఈ పరిశ్రమ మూసేయబడ్డది కుట్రల ఫలితంగా. నేను గౌరవ కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా, గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు కాకతీయుల కాలం నాటి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఆజంజాహి మిల్లు కాలం నాటి రోజులను వరంగల్కు తీసుకొస్తా, వరంగల్ జిల్లాలో అద్భుతమైనటువంటి టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసి దాన్ని భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పారిశ్రామిక వాడగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో వారు ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మళ్ళీ మన తీర్పు ద్వారా కేసీఆర్ గారిని బ్రహ్మాండమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకొని ఏవైతే వరంగల్ కోల్పోయిందో అవన్నీ మళ్ళీ ఇక్కడికి రావడానికి మన తీర్పు దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నాకు అర్థం కాలే, 70 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈనాటికి అనేక రాష్ట్రాలలో రోడ్లు లేవు, అనేక రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయి విద్యుదీకరణ జరగలే. ఇన్ని సంవత్సరాల తర్వాత 100% అక్షరాస్యత సాకారం కాలే. ఎక్కడికి పోయినా తాగునీరు సాగునీరు సమస్య.
70 సంవత్సరాల తరువాత అనేక రాష్ట్రాలలో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఒక 4 సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాలు భారతదేశం, అదే రకంగా తెలంగాణ ప్రాంతం ఏ మౌలిక సదుపాయాల కోసమైతే విలవిల్లాడిందో 4.5 సంవత్సరాల కాలంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించి దేశానికే దిక్సూచిగా కొనసాగుతున్నటువంటి పాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి 70 సంవత్సరాల పాలన, 4 సంవత్సరాల పరిపాలనకు సంబంధించినటువంటి ఫలితాలనే ఈరోజు దేశం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో దేశానికి ఒక సమర్థుడైనటువంటి, ఒక స్పష్టత కలిగినటువంటి నాయకుడి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏ రకంగానైతే మా సమస్యలు పరిష్కరించబడ్డాయి, ఇంకా కేసీఆర్ గారి నేతృత్వంలో మేము నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయబడతామనేటువంటి విశ్వాసంతో ఉన్నారో, దేశవ్యాప్తంగా ఎక్కడ చర్చ జరిగినా మన కేసీఆర్ గారి పాలన, మన రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పథకాలే ఈరోజు చర్చనీయాంశమైనటువంటి అంశాలు అవుతున్నాయి. కాబట్టి దయచేసి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2, తెలంగాణలో ఉన్నటువంటి 16 గెలిపించుకోవడం కోసం మనమందరం కూడా ఈ రోజు నుండి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆర్నిషల్ పనిచేద్దామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మేము ఈ సందర్భంగా భూపాలపల్లిలో మెజార్టీ తెచ్చుకోలేకపోయినాం. మాకు ఆ బాధ ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భూపాలపల్లిలో మంచి మెజార్టీ తీసుకొని వచ్చి మేం పార్టీ పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని ప్రకటించుకుంటామనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై వరంగల్.